మా నందమూరి కుటుంబ సభ్యులు అయినటువంటి శాలిని అమ్మ గారిని ఇన్ని మాటలు అన్నా కూడా మేము ఇంకా ఎందుకు ఎంతో కొంత ఇదిగా ఉన్నాము అంటే ఆ దగ్గుపాటి ప్రసాద్ అనేవాడి వెనకల మా నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ జెండా కనిపిస్తోంది. అందుకోసమే ఎంతో కొంత ఇదైంది. ఆ జెండా కాసేపు పక్కన పెట్టి వస్తే మా ఎన్టీఆర్ అభిమానుల తడాక ఏదో మేము చూపిస్తాం. తర్వాత ఈ ప్రసాద్ అనేవాడు మాట్లాడుతూ ఈ ప్రసాద్ అనే ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆ వాయిస్కి నాకు సంబంధం లేదు, నాకు దానికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పడం జరిగింది. బట్ ఎవరితో అయితే ఈయన మాట్లాడాడో అదే ధను అనే అబ్బాయి కొన్ని మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో మేము కూడా నైట్ చూసాం. అది ఆయనే క్లియర్ కట్గా ఎమ్మెల్యే గారే మాట్లాడుతూ పైగా నాకు నా కుటుంబానికి థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి, మళ్ళా వచ్చేసి ఇది ఫేక్ అని చెప్పేసి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పు అని చెప్పేసి వాళ్ళ భార్యకి, వాళ్ళ అన్నలకి, వాళ్ళందరికీ ఫోన్ కాల్స్ వస్తున్నాయి, నాకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది.